హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. కరివేపాకును అన్ని వంటల్లో వాడుతూనే ఉంటాము. కరివేపాకు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు ఒకేసారి ఎక్కువ కరివేపాకును తెచ్చుకున్నారనుకోండి, ఇలా ట్రై చేయండి. కరివేపాకును ఇలా వాటర్తో శుభ్రం చేసుకొని కాటన్ క్లాత్లో వేసి పదన లేకుండా ఆరిన తర్వాత ఒక రోజంతా ఎండలో పెడితే పదన లేకుండా ఎండి ఇలా అవుతుంది. ఇలా డ్రై అయిన కరివేపాకును గాజు సీసాల్లో పెట్టామంటే 4-5 నెలల వరకు మంచి వాసనతో నిల్వ ఉంటుంది. వేరే కంట్రీలలో ఉండే మన అక్కలకు చెల్లెళ్లకు ఒక రెమ్మ కరివేపాకే $2 $3 అంటారు కదా. ఇలా చేసి పంపించామంటే వాళ్ళు కూడా కరివేపాకును వంటల్లో వాళ్ళకు నచ్చినంత వాడుకుంటారు. ఈ మధ్య కాలంలో జుట్టుకు హెయిర్ ప్యాక్ లాగా కూడా కరివేపాకు పౌడర్ని వాడుతున్నారు కదా. ఇలా ఎండిన ఆకులని పౌడర్గా చేసి వాడుకుంటే బాగుంటుంది.